అందరికీ హాయ్ అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ చర్చి. ఈ చర్చికి చాలా చరిత్ర ఉంది. దాదాపు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తినడానికి తిండి లేక బాగా కరువు వచ్చింది. అయితే అప్పటి మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోర్స్నెట్ అనే వ్యక్తి ఈ చర్చి నిర్మాణాన్ని తలపెట్టి కొత్తగా పనికి ఆహార పథకం అనేది ప్రవేశపెట్టాడు. ఎవరైతే ఇక్కడి ప్రాంతపు వాసులు చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వారందరికీ అన్నం పెట్టేవారు. అన్నం అనగా మెతుకులు. అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అనే పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం దాదాపు 1914 నుండి 1924 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు దీనిని నిర్మించారు. ఇది ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి. ఈ చర్చి రాతితో నిర్మించారు. ఇక్కడి పాలరాతి ఇటలీ నుండి తెప్పించారు. ఈ చర్చి సుమారు దాదాపు ఎత్తు 200 అడుగులు ఉంటుంది. ఈ చర్చి లోపల ప్రధాన హాల్లోనే ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చర్చికి చాలా చరిత్ర ఉంది. మీరు చూడకపోతే ఖచ్చితంగా మెదక్ చర్చి చూడవలసిందే. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా అటు సైడ్ వెళ్ళినప్పుడు మెదక్ తప్పకుండా చూసి రండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.